హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి సింతు. నేను మీ లక్ష్మి. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? ఈరోజు మన వీడియో ఏంటంటే చాలా సింపుల్గా టేస్టీగా చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ చికెన్ కర్రీతో గారెలు కూడా చేసి చూపిస్తాను. అవి కూడా ఆనియన్ గారెలు కాదు, ప్లెయిన్ గారెలు కాదు, చాలా వెరైటీగా చాలా టేస్టీగా మునగాకుతో గారెలు చూపిస్తాను. ఈ చికెన్ కర్రీతో మునగాకు గారెలు చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఈ మునగాకు గారెల్ని ఈ చికెన్ కర్రీని తప్పకుండా ట్రై చేయండి. వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే మనము చాలా సింపుల్గా చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాము. నేను ఇక్కడ అరకిలో చికెన్ తీసుకున్నానండి. తీసుకొని నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపుని, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ని, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ని, 1 టీ స్పూన్ కారాన్ని వేశాను. తర్వాత 1 టీ స్పూన్ ఉప్పుని వేశాను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 1 టీ స్పూన్ ఆయిల్ని వేశాను. తర్వాత 1 చెక్క నిమ్మరసాన్ని వేసుకున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత ఈ చికెన్కి బాగా పట్టేటట్టుగా మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని వేయించేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక 2 టమాటాలని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా ఉప్పుని వేసుకొని ఒక 1/4 టీ స్పూన్ పసుపుని వేసుకొని ఈ టమాటాలు చక్కగా మగ్గిపోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించేసుకోవాలి. టమాటా ఈ విధంగా చక్కగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ని మరొక 2 నిమిషాలు ఉడికించేసుకోండి. 2 నిమిషాల తర్వాత చూడండి, చికెన్ అంతా కూడా బాగా మగ్గిపోయి చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా పైకి ఈ విధంగా తేలుతూ ఉంటుంది. మనం వేసుకున్న టమాటా కూడా మంచి గ్రేవీగా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయినప్పుడు ఇందులోనే 1 కప్పు వాటర్ని వేసుకోవాలి. వాటర్ని వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో మరొక 2-3 నిమిషాలు ఉడికించేసుకోవాలి. అలా ఉడికించుకుంటే మనం వేసుకునే వాటర్ అంతా కూడా మంచి గ్రేవీగా అవుతుంది. మొత్తం నీళ్ళన్నీ కూడా ఇంకిపోయి చికెన్ అంతా కూడా ఇలా దగ్గర పడినంత వరకు ఉడికించేసుకోవాలి. కొంచెం ఈ విధంగా కొంచెం నీళ్ళలాగా ఉండేటప్పుడు దించేసుకుంటే పూర్తిగా చల్లగా అయినప్పటికీ ఈ టమాటా అంతా కూడా ఆ వాటర్ని పీల్చేసి మంచి గ్రేవీ లాగా రెడీ అవుతుంది. చూడండి, ఇలా మనం గారెలు చేసుకుంటాం కాబట్టి గ్రేవీ కోసం ఇలా ఉంచేసానమాట. మనకి చికెన్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి, ఎలాంటి డౌట్ లేదు. చూసారు కదా, చికెన్ కర్రీ అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మునగాకుతో వడలు ఎలా చేసుకోవాలో చూద్దాము. మునగాకు వడలు చేసుకోవడానికి ముందుగా అయితే మినపప్పుని ఒక 4-5 గంటలు నానబెట్టుకొని చిన్న మిక్సీ జార్లు వేసుకొని కొద్దిగా అల్లం ముక్కని కొద్దిగా ఉప్పుని వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. తర్వాత అందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత మునగాకు తీసుకొని నీళ్ళల్లో వేసి నీట్గా శుభ్రం చేసుకోవాలి. నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత ఇలా చాకుతో ఇలా చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకోవాలి. తర్వాత మనం కలుపుకున్న ఈ మినపప్పులో ఈ ఆకుల్ని వేసేసుకొని మినపప్పు మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత చేతిని నీళ్ళతో తడి చేసుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని గారెల్ని వేసేసుకోవడమే. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ విధంగా గారెలన్నింటిని కూడా వేసుకొని 2 వైపులా కూడా తిప్పుకొని హై ఫ్లేమ్లో వేయించేసుకోవాలి. ఇలా వేయించుకుంటే గారెలు చాలా క్రిస్పీగా వస్తాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. ఈ మునగాకు గారెలు చాలా టేస్టీగా ఉంటాయండి. చికెన్ కర్రీతో పర్ఫెక్ట్గా ఉంటాయి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. మిగతావి కూడా అలాగే రెడీ చేసుకోవాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. చికెన్ కర్రీతో అయితే చాలా టేస్టీగా ఉంటాయి. చట్నీతో కూడా తినచ్చు. చూసారు కదండి మునగాకు గారెలు, అలాగే చాలా సింపుల్గా చికెన్ కర్రీ. మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి దీని టేస్ట్ ఎలా ఉందనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం లక్ష్మి సింతు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.